హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక సాంప్రదాయమైనటువంటి వంటకం అండి. అది చలిమిడి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చలివిడి అంటారు, కొన్ని ప్రాంతాల్లో చలిమిడి అంటారు. ఇది ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చలివిడి చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థం బియ్యం పిండి. ఈ బియ్యం పిండి చేసుకోవడానికి మనం ముందుగానే బియ్యాన్ని 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక జాలి బుట్టలో వేసుకోవాలి. ఇలా తడి పొడిగా ఉన్నటువంటి బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకొని మెత్తటి జల్లెడ రేకు వేసుకొని పిండిని మెత్తటి పిండిగా రెడీ చేసుకోవాలి. ఈ బియ్యం పిండితో పాటు మనకి ఇంకా కావాల్సిన పదార్థాలు కొంచెంగా గసగసాలు, పంచదార, యాలకుల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో మనం పంచదారను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పంచదార వేసానండి. ఈ పంచదార పాకానికి అర గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీనికి సుమారుగా 1.5 నుంచి 2 గ్లాసుల వరకు బియ్యం పిండి అవసరం పడుతుంది. ఇప్పుడు పంచదార పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి పంచదార పాకం అనేది చలివిడి చేసుకోవడానికి ఒక తీగ పాకం రావాలి. కొబ్బరి ముక్కలతో పాటే మనం కొంచెంగా జీడిపప్పు కూడా వేయించుకోవాలి. దానిలోనే చివరిగా 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు గసగసాలు కూడా వేయించుకోవాలి. వేయించి వీటిని రెడీగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పంచదార పాకం ఉడుకుతూ ఉండగా దాంట్లో దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని వేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. దీనిని మనం కొంచెంగా వాటర్ తీసుకొని వాటర్లో పాకం వేస్తే కనుక మరీ గట్టిగా అవ్వకుండా జెల్లీలా ఉండాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఈ స్టేజ్లో మనం తీసుకున్నటువంటి బియ్యం పిండిని కలుపుతూ వేసుకోవాలి, లేదంటే పిండి అనేది ఉండగట్టేస్తుంది. కాబట్టి కొంచెంగా పిండిని చల్లుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకి ఇక్కడ పాకం రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పిండి వేసుకోవాలి. ఇలా ఎంత పిండి పడుతుందో మనం చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఒక గ్లాస్ పంచదార పాకానికి సుమారుగా అదే గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు పిండి పట్టిందండి. ఒకసారి అంత పిండి పట్టదు, మనం చూసి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న స్టేజ్ వరకు అలా కలుపుతూ పిండి వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం పిండి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం పలుచగా ఉండగానే మనం పిండి వేయటం ఆపేయాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ స్టేజ్ వరకు మనం పిండి వేసి కలిపేసి మనం ఇంక పిండి వేయకుండా ఆపేయాలి. ఇలా రెడీ అయినటువంటి చలివిడిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి చివరిగా గసగసాలు వేసి గార్నిష్ చేసుకుని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలివిడిని కొన్ని ప్రాంతాల్లో బెల్లంతో కూడా చేస్తారండి. నేను మరొక వీడియోలో బెల్లంతో చేసి చూపిస్తాను. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.